హలో ఫ్రెండ్స్, హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకు మరో పెద్ద పరిష్కారం సిద్ధమవుతోంది. దాదాపు 5,000 కోట్ల రూపాయల ఫండింగ్తో 2 భారీ ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సిటీ ట్రావెల్ ఎలా మారబోతోంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం ప్రభుత్వం 2 కీలక ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించడానికి సిద్ధమైంది. ఈ 2 కారిడార్లు సికింద్రాబాద్లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి ప్రారంభమవుతాయి. షాంఘై కేంద్రంగా ఉన్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ NDB సహకారంతో నగరంలో 2 ప్రధాన ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ 2 ఎలివేటెడ్ కారిడార్స్ సికింద్రాబాద్లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో ఒకటి షామీర్పేట వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వరకు, దీన్ని SH01 మార్గంగా పిలుస్తారు, అక్కడి వరకు వెళ్తుంది. మరొకటి ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ వరకు, ఇది NH44కి అనుసంధానమవుతుంది. ఈ మార్గాలు నగరంలోని ముఖ్య ప్రాంతాలకు వేగవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా రూపొందించబడుతున్నాయి. ఈ మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు 5,106 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. అందులో 70% అంటే 3,574 కోట్ల రూపాయలని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అందించనుంది. మిగిలిన 30% అంటే 1,532 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది. ముఖ్యంగా ఈ లోన్ కమర్షియల్ బ్యాంకులతో పోలిస్తే తక్కువ వడ్డీ రేటుతో లభించడం ఈ ప్రాజెక్ట్ పెద్ద అడ్వాంటేజ్. ప్రాజెక్ట్ ఖర్చును 2 కారిడార్లుగా విభజించారు. ముఖ్యంగా ఈ లోన్ కమర్షియల్ బ్యాంకులతో పోలిస్తే తక్కువ వడ్డీ రేటుతో లభించడం ఈ ప్రాజెక్ట్ పెద్ద ప్లస్ పాయింట్గా భావిస్తున్నారు. ప్రాజెక్ట్ ఖర్చును 2 కారిడార్స్గా విభజించారు. షామీర్పేట్ కారిడార్కు 3,619 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో ల్యాండ్ అక్విజిషన్కి 1,565.65 కోట్ల రూపాయలు, కన్స్ట్రక్షన్కు 2,232.89 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక NH44 కారిడార్కు 1,487 కోట్ల రూపాయలు ఖర్చు అంచనా వేశారు. ఇందులో ల్యాండ్ అక్విజిషన్కు 375.03 కోట్లు, కన్స్ట్రక్షన్కు 652.08 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ PPRను నీతి ఆయోగ్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయడానికి అనుమతి కూడా లభించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో కలిసి తదుపరి ఆమోద ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎలివేటెడ్ కారిడార్స్ పూర్తయితే నగరంలోని కోర్ ఏరియాల్లో ట్రాఫిక్ భారీగా తగ్గే అవకాశం ఉంది. సికింద్రాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు వేగవంతమైన కనెక్టివిటీ లభిస్తుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది. మొత్తంగా చూస్తే NDB ఫండింగ్తో చేపడుతున్న ఈ 5,106 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ హైదరాబాద్ నగరంలో ఒక కీలక మౌలిక సదుపాయాల అప్గ్రేడ్గా మారనుంది. ఇది విజయవంతంగా గనక అమలైతే నగర ట్రాఫిక్ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం అందించే ప్రాజెక్ట్గా నిలిచే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.